హలో ఎవ్రీవన్. ఈరోజు ఈ పోస్టర్‌ని రీక్రియేట్ చేద్దాం మనం. ఫస్ట్ అయితే నేను బ్యాక్‌గ్రౌండ్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నా. ఇప్పుడు దీన్ని నేను ఫుల్‌గా జనరేట్ చేసుకుంటాను. అది ఎలా అంటే రెక్టాంగిల్ మార్క్ టూల్ ద్వారా నేను ఫిల్ చేసుకుంటాను. రీజన్స్ చేసుకుంటా మొత్తం. ఇలాగా సెలెక్ట్ చేసుకొని ఫిల్ ఆప్షన్ ఉంటది ఇక్కడ పైన ఎడిట్‌లోకి వెళ్తే మనకి దాన్ని క్లిక్ చేస్తే మనకి మిగతా స్పేస్ అనేది ఆటోమేటిక్‌గా అది జనరేట్ చేస్తది ఫిల్ ఆప్షన్ ద్వారా. సో, అలాగే 3 సైడ్స్ నేను ఇప్పుడు ఫిల్ చేస్తానన్నమాట. 2 సైడ్స్ అయిపోయి థర్డ్ సైడ్ కూడా ఇప్పుడు చేస్తున్నాను. ఓకే. థర్డ్ సైడ్ ఇప్పుడు జనరేట్ అవుతుంది. ఓకే. అయిపోయింది. ఇక్కడ చూసినట్టయితే నాకు ఫుల్ ఇమేజ్ చాలా బాగా జనరేట్ చేసింది. మనం ఈ విధంగా ఇమేజ్ అనేది ఫుల్‌గా జనరేట్ చేసుకోవచ్చు మనకు కావాల్సినట్టుగా. సో, ఇక్కడ స్టెప్ ఎక్స్ట్రా వచ్చింది. దాన్ని నేను హీలింగ్ టూల్‌తో నేను కవర్ చేసుకుంటున్నా, దాన్ని హీల్ చేసుకుంటున్నా. సో, ఇప్పుడు నేను నెక్స్ట్ అయ్యప్ప ఇమేజ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఇమేజ్ ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుంటున్నా. బ్యాక్గ్రౌండ్ అయితే ఆటోమేటిక్ గా రిమూవ్ అయిపోద్ది ఇక్కడ. ఇది న్యూ వర్షన్ ఆఫ్ ఫోటోషాప్. సో, ఇప్పుడు సైజ్ ని అడ్జస్ట్ చేసుకుంటాం. ఓకే, సైజ్ అయితే నేను ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ నేను సైజ్ అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నా. ప్లేస్మెంట్ కూడా కరెక్ట్ గా పెట్టుకుంటున్నా. ఓకే, ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ ని డూప్లికేట్ చేసుకుంటా. Ctrl+J నొక్కితే డూప్లికేట్ అవుతుంది మనకి ఏ లేయర్ అయినా సరే, సెలెక్ట్ చేసుకున్న లేయర్. ఇప్పుడు నేను డూప్లికేట్ చేసుకున్న తర్వాత ఆ పై లేయర్ ఓన్లీ ఆ అయ్యప్ప దగ్గర నేను ఎరేస్ చేసుకుంటాను. సో, ఇక్కడ బ్రష్ సెలెక్ట్ చేసుకొని బ్రష్ సైజ్ కరెక్ట్ గా పెట్టుకొని నేను ఎరేస్ అయితే చేసుకుంటాను. ఎగ్జాక్ట్ గా ఏ ప్లేస్ లో కావాలో అక్కడ సరిగ్గా చూసుకొని డీటెయిలింగ్ బాగా వచ్చేలాగా, స్మోక్ కూడా డీటెయిలింగ్ ఉండేలాగా చూసుకొని అరెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్లో కొంచెం తగ్గించి కొంచెం కిందన అరెస్ట్ చేస్తాను. అప్పుడు కిందది కూడా కనిపిస్తుంది. సమ్ డీటెయిలింగ్ అనేవి మనకి కనిపించేలాగా అరెస్ట్ చేసుకుంటున్నా. ఓకే, ఇప్పుడైతే సరిపోయింది. నెక్స్ట్ నేను హీరో ఇమేజ్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఈ ఇమేజ్ లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు హీరోని అయితే నేను ప్లేస్మెంట్ అడ్జస్ట్ చేసుకుంటున్నా. ఫస్ట్ అయితే బాడీ సైజ్ అది అడ్జస్ట్ చేసుకుంటున్నా, పోస్టర్ కి కరెక్ట్ గా సెట్ అయినట్టుగా. కరెక్ట్ గా నేను స్టెప్స్ కి కొంచెం మధ్యలో పెడుతున్నా హీరోని. ఓకే, ఇప్పుడు ప్లేస్మెంట్ అయితే ఓకే, సెట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ షాడోస్ అవి యాడ్ చేస్తున్నాను లెగ్స్ కింద, ఫుట్ స్టెప్స్ లాగా. సో, ఇక్కడ నేను బ్రష్ టూల్కి వెళ్ళి ఇక్కడ నేను ఫుట్ స్టెప్స్ కింద షాడోస్ అయితే యాడ్ చేసుకుంటున్నా. సో, దాని ఫ్లో అయితే కొంచెం తగ్గించి ఫుట్ స్టెప్స్ కింద షాడో అయితే యాడ్ చేసుకుంటున్నా. ఓకే, చాలు ఇది. ఇప్పుడు బాడీ షాడో యాడ్ చేస్తాను. నేను ఫస్ట్ అయితే లేయర్ ని డూప్లికేట్ చేసుకొని దాన్ని రివర్స్ లో పెట్టి దీనికైతే ఇప్పుడు నేను మాస్కింగ్ చేస్తాను. దీని రివర్స్ లో అయితే నేను కరెక్ట్ షాడో ప్లేస్ అడ్జస్ట్ చేసుకుంటున్నా.
ఇప్పుడు దీనికి నేను కలర్ అయితే యాడ్ చేసుకుంటా ఈ లేయర్ కి. ఇప్పుడు నేను దీనికి బ్లాక్ అయితే పెట్టుకుంటున్నా. దాన్ని పర్సంటేజ్ అడ్జస్ట్ చేసుకొని నెక్స్ట్ ఈ షాడోని నేను ఓవర్లేలోని చేంజ్ చేసుకుంటున్నా. నాకు ఇంట్లో అయితే కరెక్ట్ గా ఉంటుంది, అందులో నేను సెలెక్ట్ చేసుకున్నా. సో ఇక్కడ నేను మల్టిపుల్ అనేది ట్రై చేస్తాను. నాకు ఏదైతే బాగుంది అనిపిస్తుందో అది ఉంచుకుంటున్నా. కలర్ బటన్ అయితే బాగానే ఉంది. దీని ఫిల్ ఆపాసిటీ అడ్జస్ట్ చేసుకుంటా. దీనికి ఫిల్ ఇంకా తగ్గించుకుంటున్నా. ఓకే, ఒపాసిటీ కూడా కొంచెం తగ్గిస్తా. ఓవర్లే మల్టీప్లేలోకి చేంజ్ చేసిన. ఓకే, మల్టీప్లేలో బాగుంది. మల్టీప్లే ఓవర్లేలోకి సెలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు షాడో అయితే నాకు కరెక్ట్ గానే ఉంది. ఇప్పుడు నేను ఈ లేయర్స్ ని కొంచెం కలర్ చేంజ్ చేసుకుంటా. దానికి అడ్జస్ట్మెంట్స్ లోకి వెళ్ళి మ్యాచ్ కలర్ లోకి వెళ్ళి సోర్స్ లో నేనైతే అయ్యప్ప ఇమేజ్ తో కొంచెం నేను మ్యాచ్ చేసుకుందాం అనుకుంటున్నా కలర్. ఇక్కడ లూమినెన్స్, కలర్ ఇంటెన్సిటీ అవి అడ్జస్ట్ చేసుకుంటా, నాకు సినిమాటిక్ ఫీల్ వచ్చేలాగా. సో ఇక్కడ నేను తక్కువ పెడితే బాగుంది. కలర్ ఇంటెన్సిటీ తక్కువ ఉంటేనే బాగుంది. ఫేడ్ తగ్గించుకోండి, మీడియంలో ఉంచుదాం. ఓకే, సేమ్ ఇదే బ్యాక్ సైడ్ లేయర్ కూడా సేమ్ ప్రాసెస్ చేస్తాను. కలర్ ఇంటెన్సిటీ ఫేడ్ అవి అడ్జస్ట్ చేసుకుంటున్నా. ఓకే, సరిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ షాడోని అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నాం. ఒకసారి రీచెక్ చేసుకుంటున్నాము. కొంచెం ప్లేస్మెంట్ అది ఒపాసిటీ కొంచెం తగ్గించుకుంటున్నాం. ఓకే, ఇప్పుడైతే సరిపోయింది. సో ప్రెసెంట్ అయితే పోస్టర్ ఈ స్టెప్కి వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు నేను టైటిల్ యాడ్ చేస్తున్నా మూవీది. సో ఇక్కడ నేను శాంపుల్ ఒకటి ఓపెన్ చేసుకున్న పోస్టర్, ఇందులో నుంచి నేను టైటిల్ అనేది కాపీ చేసుకుంటున్నా. షిఫ్ట్ పెట్టుకొని ఇక్కడ కావాల్సిన ప్లేస్ లో క్లిక్ చేస్తే నాకు సెలెక్ట్ అవుతుంది. సో నేను టైటిల్ మొత్తం అలా చేసుకుంటున్నా. షిఫ్ట్ పట్టుకొని నాకు కావాల్సిన టెక్స్ట్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ ని నేను కాపీ చేసుకుంటున్నా. సో ఇక్కడ నా టైటిల్ అయితే వచ్చేసింది. కరెక్ట్, చాలా ఎగ్జాక్ట్ గా వచ్చింది, చూసారా? సో ఇప్పుడు నేను ఈ టైటిల్ ని ప్లేస్మెంట్ చేసుకుంటున్నా. సో స్టెప్స్ కి రైట్ సైడ్ పెట్టుకుంటున్నా పోస్టర్ కి. ఓకే, ఈ లోపల కొన్ని ఎగ్జాక్ట్ కట్ అవ్వలేదు, దాన్ని నేను మార్క్ టూల్ ద్వారా కట్ చేసుకుంటున్నా. ఇలా మౌస్ తో మనకు కావాల్సిన ప్లేస్ డ్రాగ్ చేసి బ్యాక్ స్పేస్ క్లిక్ చేస్తే
మనకి ఆ స్పేస్ అనేది డిలీట్ అయిపోద్ది సెలెక్ట్ చేసుకున్న ప్లేస్ మాత్రం. ఓకే. ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మైత్రి లోగో అయితే యాడ్ చేసుకుంటున్నా. సో అప్పుడు మనకిది అఫీషియల్ పోస్టర్ లాగా లుక్ వస్తది ఇలాంటి డీటెయిలింగ్స్ యాడ్ చేసుకుంటే. సో నేను మైత్రి లోగో అయితే యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు నెక్స్ట్ నేను టెక్స్ట్ అనేవి యాడ్ చేసుకుంటున్నా. మూవీ డైరెక్టర్ నేమ్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ నేమ్. ఫస్ట్ అయితే నేను టెక్స్ట్ కలర్ వైట్ లోకి పెట్టుకుంటున్నా. ఓకే. ప్రతి లెటర్ కి 2 స్పేసెస్ అనేది నేను తీసుకుంటున్నా. అప్పుడు కొంచెం మనం చిన్నగా పెట్టినా సరే లెటర్స్ బాగా కనిపిస్తాయి. ప్రతి వర్డ్ కి మధ్యలో ఒక 5 స్పేసెస్ తీసుకుంటున్నా. ఈ డైరెక్టర్ నేమ్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ నేమ్ యాడ్ చేస్తాను. సో మెయిన్ గా వాళ్ళ నేమ్స్ మాత్రం బోల్డ్ లోకి సెట్ చేసుకుంటున్నా. అండ్ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ టెక్స్ట్ మాత్రం నేను కొంచెం సైజ్ చిన్నది చేసుకుంటున్నా. మెయిన్ వాళ్ళ నేమ్ హైలైట్ అయ్యేలాగా వాళ్ళది పెద్దగా ఉంచుకొని బోల్డ్ లోకి కన్వర్ట్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు వాళ్ళ నేమ్స్ అనేవి ప్లేస్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నా. ఇది ఫిల్టర్ లోకి వెళ్ళి బ్లర్ లో గుసెన్ బ్లర్ అని ఉంటది, అది నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇందులో నేను కొంచెం బ్లర్ ఇంటెన్సిటీ అనేది యాడ్ చేసుకుంటున్నా ఇమేజ్ కి కొంచెం. సో మరి అంత ఫుల్ గా కాకుండా లైట్ గా. ఓకే, సరిపోతుంది ఇది, చాలు. ఇప్పుడు నెక్స్ట్ గ్రేడియంట్ యాడ్ చేసుకున్నా, బ్లాక్ గ్రేడియంట్ కింద కొంచెం సినిమాటిక్ ఫీల్ కోసం. ఓకే, గ్రేడియంట్ అయితే యాడ్ చేస్తున్నాను. అడ్జస్ట్ చేసుకోవాలి మనకి సెట్ అయ్యేలాగా, కొంచెం సినిమాటిక్ ఫీల్ వచ్చేలాగా నేను అడ్జస్ట్ చేస్తాను ఇక్కడ. ఓకే. ఓకే, ఫినిష్. ఫైనల్ అవుట్పుట్ ఇది. థ్యాంక్ యూ.